ఇక మల్కపేట నియోజకవర్గంలోని శాలివాహన నగర్ మూసీ పరివాహక ప్రాంతానికి చెందిన బాధితులు బీజేపీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి తమ సమస్యలను వివరించారు. తమకు అన్యాయం జరుగుతోందని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని రామచంద్రరావు హామీ ఇచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. చందు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా తమకు న్యాయం చేయాలి, మూసీ ప్రక్షాళనలో భాగంగా మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఉదయాన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇల్లు కోల్పోతున్నాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటే 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆ బస్తీ లీడర్లంతా కూడా అంటూ తమ ఆవేదనని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి అధ్యక్షుడు రామచంద్రరావుకి విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకోవడంతో పాటు అదేవిధంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఏ విధంగా వారికి అండగా ఉంటుంది, ఏ విధంగా వారికి అండగా పోరాటం చేస్తుంది అనే దానిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మూసీ ప్రక్షాళన అనేటటువంటి పేరు రాగానే వారికి ముందుగా న్యాయం చేసిన తర్వాత మాత్రమే ప్రక్షాళన చేయాలని బీజేపీ పోరాటం చేసింది. మరొకసారి వారికి అన్యాయం జరుగుతుందంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. వారికి ఏ విధంగా మీరు భరోసా ఇస్తారు? మేము ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తున్నారు? మూసీ మొత్తం పొల్యూట్ అయింది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు, అంతే కదా. మొట్టమొదటిగా అసలు ప్రక్షాళన చేయడానికి పొల్యూషన్ అనేది మూల కారణం ఏంటి తెలుసుకున్నారా? ఇండస్ట్రీసే కదా మూల కారణం. దీనికి ఏదైనా సంపూర్ణంగా ఒక డిపిఆర్ ఉందా? ఎక్కడికేలో మనకి పొల్యూషన్ అవుతుంది, ఈ పొల్యూషన్ని మనం ఎట్లా అరికట్టాలనేది ఎక్కడన్నా డిపిఆర్ ఉందా? ఇవన్నీ లేకుండా పేదవాళ్ళ మీద పడి వాళ్ళకి 3 లక్షల రూపాయలు మొదలు మీరు కట్టండి, తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఈ పేదవాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఎక్కడికి వెళ్ళి తెస్తారు 3 లక్షల రూపాయలు? ఇవన్నీ కూడా డిపిఆర్లో ఉంటే ఈ 3 లక్షల రూపాయలు కూడా అటు ప్రభుత్వం అడగలం లేదు. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి బస్తీ లీడర్లు అది ఒక లంచం రూపంలో డిమాండ్ చేస్తున్నారు. ఆ 3 లక్షలు మాకు కడితే మేము ఎంఆర్ఓలకి ఈఆర్ఓలకి కట్టాలనేటటువంటి అంశాన్ని బస్తీ లీడర్లు చెప్తున్నారు. మేము 3 లక్షలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామనేటటువంటి అంశాన్ని ఆ బాధితులకు చెప్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా? కరెక్ట్. ఇప్పుడు ఇది ఒకవేళ వాళ్ళు లోకల్ లీడర్స్ చెప్తున్నారంటే ఇది ప్రభుత్వం ఈ విషయమే కదా, ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టే కదా. లోకల్ లీడర్ ఎందుకు చెప్తారు? ప్రతి విషయంలో కూడా కరప్షన్ ఉందని మనకు తెలుసు. కాంగ్రెస్ అంటేనే కరప్షను, కాంగ్రెస్ అంటేనే కమిషన్ అని తెలుసు. కానీ పేదవాళ్ళ బ్రతుకులతో మనం చెలగాట చేస్తామా? ఇది ఆలోచించండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు అడిగేవాడు కూడా గొప్పవాడేం కాదు కదా, వాడు కూడా పేదవాడు కదా. పేదవాడి మనసు గురించి, పేదవాడి మనసు తెలుసుకోలేడా? ఒక చిన్న విషయం అండి మీ ప్రేక్షకులకు. పొల్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు పొల్యూషను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అది ఆ ప్రక్షాళన తర్వాతనే మూసీ ప్రక్షాళన. బ్రతుకులతో ఆడకండి, పేదవారి బ్రతుకులతో ఆడకండి, వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు. ఈ పేదవాళ్ళందరికీ కూడా మేము బీజేపీ మద్దతు ఇస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దీని మీద మేము పోరాటం చేస్తాము. అది రామచంద్రరావు గారు అధ్యక్షులు ఆల్రెడీ చెప్పారు. మేమందరం కూడా మీ వైపే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఇది మీరు ఇబ్బంది పడకుండా ఈ 3 లక్షల రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పక్షాన మేమున్నాం, మీకోసం మేము కొట్లాడతాం. ఇది మన మొత్తానికి చూసుకుంటే మూసీ బాధితులు ఎవరు కూడా 3 లక్షలు డిమాండ్ చేసినా ఎవరు 3 లక్షల రూపాయలు ఇవ్వద్దు, మీ బాధితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుంది, బీజేపీ పార్టీ మీకు అండగా కొట్లాడుతుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ మూసీ బాధితులకి అండగా పోరాటం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. చాలు. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.